బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ మధ్య ప్రేమ పేరుతో మోసాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. కర్నూలు జిల్లాలో ఏకంగా ఎంగేజ్మెంట్ చేసుకున్న యువతితోనే పెళ్లి వద్దనుకొని పారిపోయాడో ఘనుడు. దీంతో ప్రియుడు మోసం చేశాడని ప్రియురాలు అతడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని హనుమాన్ నగర్లో చోటు చేసుకుంది. హనుమాన్ నగర్లోని పంచముఖి ఆంజనేయ స్వామి గుడి సమీపంలో నివాసం ఉంటున్న బుడిగె నాగరాజు, నాగవేణిల కుమారుడు గురు ఈశ్వర్ ప్రసాద్ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. మైసూరుకు చెందిన మంజునాథ్, పుష్పలతల కుమార్తె చందన కూడా అదే కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా ఈశ్వర్ ప్రసాద్తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరి మధ్య స్నేహం కుదరగా అది కాస్త ప్రేమగా మారింది. దీంతో ఇరువురు తమ తల్లిదండ్రులను ఒప్పించగా ఆదోనిలో ఎంగేజ్మెంట్ చేశారు. అంతేకాక డిసెంబర్ 14న పెళ్లి తేదీ కూడా నిశ్చయించారు. అప్పటి నుండి చందన కుటుంబ సభ్యులు కూడా ఆదోనిలోనే ఉంటున్నారు. అయితే సరిగ్గా వారం రోజుల తరువాత అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయికి చెప్పకుండా రాత్రికి రాత్రి అమ్మాయిని ఇంట్లో ఒంటరిగా వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయారు. అమ్మాయి ఉదయం లేచి చూడగా ఎవరూ కనిపించలేదు. ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో భయపడిపోయింది. చివరికి తనను అబ్బాయి అతడి కుటుంబం మోసం చేసిందని గ్రహించడంతో అడ్వకేట్ పద్మదేశాయిని కలిసి ఫిర్యాదు చేసింది. అనంతరం తనకు న్యాయం చేయాలని ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. నా పేరు పద్మదేశాయి అండి, అడ్వకేట్ బార్ అసోసియేషను. నేను ఈ అమ్మాయి చందన అనే అమ్మాయికి సపోర్ట్గా వచ్చాను. ఈ అమ్మాయి బెంగళూరులో లివింగ్ రిలేషన్షిప్లో ఉంది. బుగుడే నాగరాజ్ గారి కొడుకు గురు ఈశ్వర్ ప్రసాద్, బుగుడే నాగవేణి గారి కొడుకు. సో ఈ అమ్మాయి ఒక వారం నుంచి ఇక్కడ పోరాటం జరుగుతోంది. మా మధ్యలో, పెద్దవాళ్ళ మధ్యలో, అంటే స్కూల్ అసోసియేషన్ వాళ్ళ మా మీడియేషన్ మధ్యలో మాట ఇచ్చిపోయారు. డిసెంబర్ 6న పెళ్లి చేసుకుంటాము, నిన్నటి రోజు ఎంగేజ్మెంట్ జరుగుతుందనేసి మాట ఇచ్చిపోయి ఈరోజు నిన్నటి నుంచి అబ్స్కాండింగ్, అందరి నంబర్లు స్విచ్ ఆఫ్లో ఉన్నాయి. మేము అడిగితే మా మీడియేషన్ వచ్చిన వాళ్ళు కూడా మాకేం సంబంధం లేదు అని చెప్పారు. కానీ స్కూల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తూ నీకు మేమంతా ఉన్నామని చెప్పి మాట్లాడి పెద్దల సమక్షంలో మాట ఇచ్చి మరి పారిపోయినారు. సో అందుకోసం ఈ అమ్మాయికి న్యాయం జరగాలి. పెళ్లి చేస్తామని డిసెంబర్ 6న పెళ్లి చేస్తామని ఒప్పుకొని పోయినారు వాళ్ళు. డిసెంబర్ 6న మాట్లాడి ఆ అమ్మ ఇన్ని రోజుల నుంచి వాళ్ళ ఇంట్లోనే ఉంది. వాళ్ళ అమ్మ నాన్న అందరూ ఉండగానే వాళ్ళ ఇంట్లోనే ఉండి వాళ్ళ అమ్మ నాన్న కూడా కన్విన్స్ చేసి అంతా వీళ్ళని ఈ అమ్మాయిని మభ్య పెడుతూ చేసుకుంటామని మభ్య పెడుతూ పారిపోయారు. నిన్నటి పొద్దు నుంచి పెద్దల మధ్య సమక్షంలో ఒప్పుకుని పోయినారు పెళ్లి చేస్తామనేసి. సో ఆ న్యాయ పోరాటం కోసం ఇక్కడ దాకా వచ్చామండి మేము. పద్మదేశాయి. నా పేరు చందన మంజునాథ్. నేను పుట్టింది పెరిగింది అన్ని మైసూర్లోనే, కర్ణాటక. లైక్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎంటెక్ చదవడానికి నేను బెంగళూరుకి వచ్చాను. బెంగళూరులో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఎంటెక్ చదివాను. అది అయినప్పుడు అక్కడే క్యాంపస్ ప్లేస్మెంట్స్ అయింది. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ ಕಂಪನಿ అని. ಲೈಕ್ ಕಂಪನಿನೂ ವರ್ಕ್ ಮಾಡ್ತಾ ಫ್ಯೂ ಡೇಸ್ ಡೌನ್ ದಿ ಲೇನ್ ಗುರು ಪರಿಚಯ ಆಯಿತು. ಸೊ ಆ ಪರಿಚಯ ಲೈಕ್ ಫ್ರೆಂಡ್ಶಿಪ್ ಇಂದ ಲವ್ ಇದಾಯಿತು. ಇದಾದ್ಮೇಲೆ ಗುರು ಲೈಕ್ ತುಂಬಾನೇ చాలా ప్రామిసెస్ ఇచ్చింది. ఈ లైక్ మేమిద్దరు డేట్ చేస్తే అది పెళ్లి కోసమే, ఇలాంటి అన్ని చెప్పనైతే వాళ్ళు ಪೇರೆಂಟ್ಸ್ ಟೀಚರ್ಸ್ అని ಆ ನಂಬಕతో ಓಕೆ ಫೈನ್ ಇಂಥ ಸ್ಟೂಡೆಂಟ್ಸ್ಗೆ ಲೈಕ್ ಹೇಳ್ಕೊಡ್ತಾರೆ, ಮಗನ್ನ ಕರೆಕ್ಟಾಗಿ ಬೆಳೆಸಿರ್ತಾರೆ ಅನ್ನೋ ಒಂದು ನಂಬಿಕೆ ಮೇಲೆ ಒಪ್ಕೊಂಡ್ಮೇಲೆ ಲೈಕ್ ಹೌದು ಇಬ್ರು ಸೇಮ್ ಕಂಪನೀಸಲ್ಲೇ ಇದ್ದಿದ್ದು. ಗ್ರೀವ್ಸ್ ಎಲೆಕ್ಟ್ರಿಕ್ ಮೊಬಿಲಿಟಿ, ಅದಾದ್ಮೇಲೆ ಓಲಾ ಎಲೆಕ್ಟ್ರಿಕ್. ಸೊ ಸ್ಟಾರ್ಟಿಂಗಲ್ಲಿ ನಮ್ಮ ವಿಷಯ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಇವ್ನು ಲೈಕ್ ಗುರು ಅವ್ನ ಪೇರೆಂಟ್ಸ್ ಹತ್ರ ಹೇಳ್ಕೊಂಡಾಗ ಆಂಟಿಗೆ ಗುರು మదర్కి నచ్చదు ఇనిషియలీ. లైక్ గురు ఆ టైంలోనే చెప్పాడు, నా ముందే చెప్పాడు. లైక్ మేమిద్దరు బెంగళూరులో లైక్ సేమ్ ప్లేస్లోనే ఉన్నాం కదా, నా ముందే చెప్పింది మిమ్మల్ని వదులుతా తన్ని వదలను అని లైక్ చెప్పినప్పుడు వాళ్ళ మదర్కి భయం వేసి ఓకే ఫైన్ అని ఒప్పుకున్నారు. ఇది అయినప్పుడు లైక్ ఆగస్ట్లోనే వాళ్ళు మా ఇంటికి లైక్ నా పేరెంట్స్ ఇక్కడికి వచ్చి అందరూ మాట్లాడారు, అన్నీ అయింది. ఇది అయినప్పుడు ఈ టైంలోనే నాకు ఒక ఇంటర్నేషనల్ కంపెనీలో మంచి ఆఫర్ వచ్చింది. సో నా శాలరీ గురుకైనా ఎక్కువ అయింది. ఇది ఆంటీకి తట్టుకోలేకపోయారు. సో చిన్ని మాటలు అన్నీ పెద్దది చేశారు. సో ఏదో ఒక డౌరీ విషయం వచ్చింది. లైక్ కొంచెం ఎక్కువ అడిగారు. నా పేరెంట్స్కి ఏ ప్రాబ్లం లేదు, నా అల్లుడు కదా నేను ఇస్తా అని మా ఫాదర్ చెప్పినారు. నేను అడిగాను, అవును ఆంటీ అది చాలా ఎక్కువ అయింది, లైక్ లేటర్ మేము ఆన్ చేసి మేము
లైక్ ನಮಗೆ ನಾವು ಮಾಡ್ಕೋತೀವಿ ఇప్పుడు కొంచెం తక్కువ చేసుకొని ఆంటీ అని అది అది కాదు ఇది కాదు అని నా మీద కూడా లైక్ ఎగరించి లైక్ చిన్న చిన్నదాన్ని పెద్ద చేసి ఆంటీ ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. లైక్ మైసూర్లో కూడా నేను కంప్లైంట్ చేసి వాళ్ళు పెళ్ళి ఇలా మాటలను అయింది అయినప్పుడు కూడా వాళ్ళు క్యాన్సిల్ చేశారు. ఏం చేయాలని చెప్తే వాళ్ళు పెళ్ళికి ఒప్పుకొని అబ్బాయి అక్కడి నుంచి పారిపోయాడు. లైక్ నాకు తెలీదు ఇక్కడ లైక్ కానీ ఇక్కడికే వచ్చాడు. ఇప్పుడు లైక్ 2-3 days బ్యాక్ అందరూ పెద్దవాళ్ళతో మాట్లాడి November 14th ఎంగేజ్మెంట్ చేస్తా, December 6th పెళ్లి చేస్తా అన్న మాట ఇచ్చి వచ్చారు ఆంటీ. లైక్ November 13th మార్నింగ్ 4 AM నుంచి ఆంటీ కూడా అబ్స్కాండ్ ఇక్కడే పడుకున్నారు. 4 AM నుంచి వాళ్ళు కూడా అబ్స్కాండ్ అయ్యారు. పెళ్ళి అంతే అంకుల్. లైక్ తనతో 2 years ఆ నమ్మకంతో ఉన్నది, 2 years వీళ్ళతో ఉంది. ఇంకో ఎవరినో పెళ్ళి చేసుకోవడం నాకు వద్దు, తనతోనే పెళ్ళి చేయాలని ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి 1 week అయింది నేను ఇక్కడ వచ్చి. మైసూర్, బెంగళూరులో వర్క్ చేస్తున్నాను. తను ఇంట్లోనే. 8th day, ఈరోజు 8th day, 8 days అయింది. వాళ్ళ అమ్మ ఇక్కడ ఉన్నారు. రోజు నాకు కన్విన్స్ చేస్తున్నారు, నీకు మంచి జాబ్ ఉంది, వేరే అబ్బాయి వస్తుంది నీ లైఫ్ లో, వాళ్ళని పెళ్లి చేసుకో, గురు వద్దు, వేరే అబ్బాయితో ఉండు అని చెప్తానే ఉంటారు. నేను చెప్పినాను ఆంటీ నా క్యారెక్టర్ అలా లేదంటే. ఇక్కడే ఉన్నాను. సో ఇక్కడే ఉన్నాను. ఎప్పుడు వాళ్ళు మాట ఇచ్చారు లైక్ November 14th ఎంగేజ్మెంట్ చేస్తామని. November 12th మార్నింగ్ నుంచి